ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం. ఇక నమస్తే తెలంగాణలో కీలకమైన వార్త కనిపిస్తూ ఉంది. 75 ఏండ్లు దాటితే దిగిపోవాల్సిందే. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు శీర్షికన ఈ వార్తను మనం చూడొచ్చు. మోదీని ఉద్దేశించే ఆయన ఇది అన్నారా అనే చర్చ దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో కూడా ఈ వ్యాఖ్యలు తీవ్రమైన చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పక్కకు తప్పుకొని ఇతరులకు అవకాశం ఇవ్వాలి, శాలువా కప్పారంటే దిగిపోమనే అర్థం భాగవత్ అంటూ ఈ వార్త. ఈ సెప్టెంబర్తో 75 ఏళ్ళు పూర్తి చేసుకోనున్న ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ అధినేత వాళ్ళిద్దరూ కూడా రిటైర్ కావాల్సిందేనని మరోవైపు కాంగ్రెస్ ప్రతిస్పందించిన సందర్భం కనిపిస్తూ ఉంది. నా విరమణ తర్వాత ప్రకృతి సాగు చేసుకుంటా, ఇటీవల హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు అంటూ ఈ కీలకమైన వార్త కనిపిస్తోంది. 75 ఏళ్ళు దాటిన వారెవరైనా కూడా, బీజేపీకి సంబంధించి పదవుల్లో ఉన్నవారైనా ఎవరైనా కూడా, పార్టీలో ఉన్నవాళ్ళు దిగిపోవాల్సిందే అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు అనేవి రాజకీయంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ ఉన్నాయి. ఏం జరగబోతోంది, ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయనే అంశం ఇక్కడ మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక మరో కీలకమైన వార్త, కోటాకు కాంగ్రెస్ టోకరా శీర్షికన ఈ వార్తను మనం చూడొచ్చు. 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి అని బీఆర్ఎస్ పక్షాన నిన్న బీసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీకి పంపిన బీసీ బిల్లును బైపాస్ చేసేందుకే ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది ప్రభుత్వం అని నేతలంతా కూడా నిలదీసిన పరిస్థితి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ద్రోహం చేసేందుకే కాంగ్రెస్ ఈ కుట్ర పన్నిందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తే, ఈ మోసాన్ని ఎక్కడికక్కడ కూడా ఎండగడతామని శ్రీనివాస్ గౌడ్ గారు స్పష్టం చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ మాత్రం ఆర్డినెన్స్ తెచ్చేందుకు మీరు 20 నెలల పాటు ఎందుకు సమయాన్ని వృధా చేశారు, ఇది బీసీలకు వెన్నుపోటు పొడవడమేనని గంగుల కమలాకర్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం. కమిషన్ నివేదికలో పారదర్శకత లేదు అని బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన వకులాభరణం కృష్ణమోహన్ గారు కూడా స్పష్టం చేసిన పరిస్థితి. ఆర్డినెన్స్లోనూ న్యాయపరంగా లొసుగులు ఎన్నో ఉన్నాయంటూ దాసోజు శ్రవణ్ గారు, అలాగే కోర్టులు కొట్టివేస్తాయని తెలిసినప్పటికీ కూడా ఈ అడుగు వేశారు. కానీ ఇది చట్టసభల్లో కావచ్చు, న్యాయస్థానాల్లో నిలిచే అవకాశం లేదని వద్దిరాజు రవిచంద్ర గారు కూడా స్పష్టం చేసిన సందర్భం. మొత్తం మీద బీసీలకు కాంగ్రెస్ పెద్ద ఎత్తున ధోకా చేస్తుందనే అంశంపై తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్న పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన పరిస్థితి. ఈ క్రమంలోనే బీసీలకు ధోకాపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేసిన సందర్భం. అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. దీనిపై అనేక మంది బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు, మేధావులంతా కూడా మాట్లాడారు. ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా మనం చూడొచ్చు. ఆర్డినెన్స్ అనేది ఒక చిత్తు కాగితం, ఇది ముమ్మాటికి బీసీలకు మార్చే కుట్ర అంటూ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా కుండబద్దలు కొట్టారు. ఇన్నాళ్ళు కూడా నిమ్మలంగా ఉండి ఇప్పుడు డ్రామాలు చేస్తారా అంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆర్డినెన్స్కు రాజ్యాంగ బద్ధత అసలే రాదనే విషయాన్ని కూడా ఆయన చాలా విస్పష్టంగా చెప్పారు. ఒక్కరు కాదు, ఏకంగా 10 మంది అడ్వకేట్ జనరల్స్ వచ్చినా కూడా ఈ ఆర్డినెన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయస్థానంలో నిలబడే అవకాశమే లేదని ఆయన తేల్చి చెప్పిన సందర్భం. రేవంత్ చేసిన కులగణనకు చట్టబద్ధత లేదు, ఇప్పటికిప్పుడైతే కేసీఆర్ తెచ్చిన చట్టమే దిక్కు, కాదు కూడదంటే బీసీలకు అసలు రిజర్వేషన్లే దక్కే అవకాశం లేదనే అంశాన్ని కూడా ఆయన పేర్కొన్న సందర్భం కనిపిస్తూ ఉంది. బీసీలు న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. మొత్తం మీద బీసీలకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్కు సంబంధించిన అంశం తెరపైకి తీసుకొచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతున్న పరిస్థితి. ఇక మరో కీలకమైన వార్త, ఉద్యోగుల భూమిలో బిగ్ పాగా అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. గోపన్పల్లిలో ఏకంగా 9,000 కోట్ల భూదందాలో కీలకమైన మలుపు శీర్షికన ఈ వార్త కనిపిస్తోంది. భాగ్యనగర్ టీఎన్జిఓ లేఅవుట్లో 2 కంటైనర్లు ప్రత్యక్షం, సర్వే నంబర్ 36లోని ఉద్యోగుల భూమిలోకి కూడా చొరబాటు, భూమి తమదేనంటూ మొదలుపెట్టిన పనులు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. ప్రైవేట్ వ్యక్తులు ఈ పనులు ప్రారంభించినట్టుగా తెలుస్తూ ఉంది. డయల్ 100కు కాల్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ శాఖ క్లియరెన్స్ తర్వాతే భూమిలోకి రావాలని స్పష్టమైన సూచన అంటూ ఈ వార్త. 90 ఎకరాలను కబలించేందుకు పథకం ప్రకారం అడుగులు, బిగ్ భూదందాపై నమస్తే తెలంగాణ పెద్ద ఎత్తున కథనం ప్రసారం చేయడంతో అదే వాస్తవమని తేలుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ కథనం పత్రికలో వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున దీనిపై
ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఏకంగా 9,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని, ప్రజల ఆస్తిని కబలించేందుకు జరుగుతున్న ప్రయత్నంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏ విధంగా పరిణామాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా అక్కడ గోపన్పల్లిలో 9,000 కోట్ల భూదందాలో ప్రతి మలుపును కూడా నమస్తే తెలంగాణ ప్రతినిత్యం ప్రచురిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నీళ్ల మంత్రికి బేసిక్ తెలియదు, సీఎంకు బేసిన్ తెలియదు శీర్షికన మరో ప్రధానమైన వార్త కూడా మనకు కనిపిస్తోంది. శుక్రవారం నిన్న కాళేశ్వరం కమిషన్కు వివరాలు అందజేసిన అనంతరం నిన్న మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు గారు అనేక కీలకమైన అంశాలను ప్రస్తావించారు. అందులో అసెంబ్లీలో ఎన్ని రోజులైనా కూడా తాము ఈ అంశంపై చర్చకు సిద్ధమని హరీష్ రావు గారు స్పష్టం చేసిన పరిస్థితి. మైక్ కట్ చేయకు, వాయిదా వేసి పారిపోకు, రేవంత్ రెడ్డిది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాదు, అది కవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని నిలదీసిన పరిస్థితి. 299 టీఎంసీలపై కాంగ్రెస్ ముందు నుంచి కూడా అబద్ధపు ప్రచారం చేస్తుందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ లెక్కను తెరపైకి తీసుకొచ్చిందే కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం. నేడు నీళ్లు దోచుకోమని చంద్రబాబుకు రాసిస్తున్నారు. బీఆర్ఎస్ ఒప్పందం చేసుకుని ఉంటే సెక్షన్ 3 సాధన కోసం నిజంగానే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కొట్లాడిందో సమాధానం చెప్పాలని కూడా ఆయన ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ సర్కార్ను సూటిగా ప్రశ్నించారు. కాళేశ్వరంపై కమిషన్కి ఇచ్చిన సమాచారాన్ని బయట పెట్టాలని కోరినప్పటికీ కూడా ఎందుకు ఇస్తలేరు, దీని వెనుక ఉన్న మతలబేంటో కూడా సమాధానం చెప్పాలని కూడా నిలదీసిన పరిస్థితి. కమిషన్ను తప్పుదోవ పట్టించేందుకు రకరకాల కుట్రలు చేస్తున్నారనే అంశాన్ని కూడా ఆయన ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం శీర్షికన ఈ వార్త కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభవన్లో రేవంత్ ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు, కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ చేస్తున్న తప్పుడు ప్రచారం ఏదైతుందో తప్పకుండా దీన్ని ప్రజాక్షేత్రంలో కూడా ఎండగడతామనే విషయాన్ని వెల్లడిస్తూనే తెలంగాణకు సంబంధించి అన్యాయం చేసింది, అలాగే ఇప్పుడు కేవలం 34% వాటాను కూడా వాడుకోకుండా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేస్తుంది ముమ్మాటికి కూడా కాంగ్రెస్ సర్కారే అనే విషయాన్ని ఆయన నిన్న కుండబద్దలు కొట్టిన పరిస్థితి. ఈ అంశంపై కేవలం ప్రజాక్షేత్రంలోనే కాదు, రాష్ట్ర అత్యున్నత చట్టసభ అయిన అసెంబ్లీలో కూడా చర్చించేందుకు తాము సిద్ధమనే విషయాన్ని కూడా ఇక్కడ హరీష్ రావు గారు స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఓవైపు గోదావరి, మరోవైపు కృష్ణకు సంబంధించిన జలాల విషయంలో ఇప్పటికే తెలంగాణ రైతుల గొంతుకొస్తున్నారనే అంశంపై తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చిన సందర్భం మనం చూసాం. హరీష్ రావు గారు తాజాగా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలన్నిటివి కూడా అత్యంత కీలకంగా మారుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అలాగే రేవంత్ వర్సెస్ ఉత్తమ్ అంటూ మరో వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంజనీర్లకు వేతనాలు లేవనే వార్త. ఇద్దరి మధ్య ఇరిగేషన్ అధికారుల సతమతం. ఇప్పటికే దాదాపు 8 నెలలుగా 80 మందికి పైగా ఉద్యోగుల జీతాలు, అధికారుల జీతాలు నిలిపివేత. ముఖ్యమంత్రికి ఇటీవల 3సారి ప్రతిపాదనలు పెట్టినప్పటికీ కూడా అడుగు ముందుకు పడడం లేదనే అంశం ఈ కథనంలో కనిపిస్తూ ఉంది. ఫైనాన్స్ శాఖ మోకాలడ్డు, మంత్రి చెప్పినా కూడా వినని సీఎం. ఇరిగేషన్ శాఖలోని ప్రతి అంశంలోనూ ఇదే పరిస్థితి నెలకొందనే వార్త ఇక్కడ కనిపిస్తుంది. జీతాలు పెండింగ్లో ఉన్న ఇంజనీర్లకు సంబంధించిన వివరాలు ఈఎన్సీ, ఏఈలు, అలాగే డిఈలు, ఈఎస్సీలు మొత్తం 81 మందికి జీతాలు రాని కీలకమైన అంశం కూడా ఇక్కడ మనకు చూడవచ్చు. అలాగే లోడు వచ్చినా గోడు తీరలేదనేది రైతులకు సంబంధించిన మరో కీలకమైన అంశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుకు సంబంధించిన కొరతతో అర్ధరాత్రి నుంచి అష్ట కష్టాలు పడతా ఉన్నారు. క్యూ లైన్లలో చెప్పులను, ఆధార్ కార్డులను పెట్టుకునే రైతులు. అయితే లోడు వచ్చినా కూడా ఆ గోస తీర్చలేదనే ఆలోచనతో, ఆందోళనతో ఆసిఫాబాద్ జిల్లాలోని రైతులు ఏకంగా రోడ్డుపై బైఠాయించి, మహిళా రైతులు కూడా పూర్తిగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ వైఖరిని వారంతా కూడా తీవ్రంగా తప్పుబట్టిన పరిస్థితి. గతంలో 10 ఏళ్ల పాటు ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు. దాదాపు 3-4 నెలల ముందుగానే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు పగడ్బందీ ప్రణాళికలతో 3-4 నెలల ముందుగానే బఫర్ స్టాక్లను అందుబాటులో పెట్టడంతో రైతులకు ఎప్పుడు కూడా ఎలాంటి కష్టాలు రాలేదు. కానీ ఇప్పుడు అలాంటి ఆలోచన కావచ్చు, సమీక్షలు కానీ అలాంటివి లేకపోవడంతోనే రైతాంగానికి ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయనే చర్చ కూడా ప్రతి గ్రామంలో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఇక సెకండ్ పేజ్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. నీళ్ల మంత్రికి బేసిక్ తెలియదు, సీఎంకు బేసిన్ తెలియదు అనే వార్త నిన్న కాళేశ్వరం సంబంధించిన కమిషన్ ముందు హాజరైన సందర్భంలో హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనకు సెకండ్ పేజ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మరో కీలకమైన వార్త. కేటీఆర్ జగదీష్ రెడ్డి కేసులో తీర్పు వాయిదా అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. గతంలో నమోదైన కేసుకు సంబంధించిన వ్యవహారంలో కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు వాయిదా పడిన పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే
థర్డ్ పేజ్లో మనం చూస్తే పల్లాకు కేటీఆర్ శుభాకాంక్షలు అంటూ నిన్న మనం చూసాం. పల్లా రాజేశ్వరరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, అలాగే తన నివాసానికి చేరుకున్న పల్లా రాజేశ్వరరెడ్డి గారికి కేటీఆర్ గారు నిన్న జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పరిస్థితి. ఇటీవల ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందిన సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత కొంత విశ్రామం తీసుకుంటున్నారు ఇంటి దగ్గర. ఈ క్రమంలో పార్టీ శ్రేణులంతా కూడా అక్కడికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపిన సందర్భం కూడా మనకు కనిపించింది. అలాగే వరద వస్తేనే గోదావరి బేసిన్లో సాగు అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటివరకు 6 లక్షల ఎకరాలకి నీరు అందింది. కృష్ణా బేసిన్లో 18 లక్షల ఎకరాలకు, వానాకాలంలో 39 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల వారీగా 2025-26 కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన రాష్ట్ర సమగ్ర నీటి నిర్వహణ కమిటీ అంటూ వార్త. త్వరలో మరోసారి భేటీకి నిర్ణయం అంటూ కథనం కూడా కనిపిస్తుంది. ఇక మరో కీలకమైన వార్త కూడా ఇక్కడ మనం చూడొచ్చు. బీజేపీ రామచంద్ర నోరు తెరవరా అంటూ ఈ వార్త. భద్రాచలం రాముని భూములు ఆక్రమించుకుంటా ఉంటే మీరు మాట్లాడరా అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బీజేపీ రామచంద్రరావు గారికి ఆయన సూటిగా ప్రశ్నించిన సందర్భం. ఇంత కీలకమైన అంశంపై మీరు ఎందుకు స్పందించరు? తెలంగాణకు సంబంధించి భద్రాద్రి రాముడికి సంబంధించిన భూములను ఆక్రమించుకుంటా ఉంటే మీరు ఎందుకు మాట్లాడడం లేదంటూ ఆయన సూటిగా నిలదీసిన సందర్భం ఇక్కడ మనకు కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. రిజర్వేషన్లపై సర్కారు పీఠముడి శీర్షికన మరో కీలకమైన వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అడుగడుగునా కూడా ఈ మొత్తం వ్యవహారంలో గందరగోళం అనే అంశం ఇక్కడ మనం చూడొచ్చు. చట్టాలు, కోర్టు తీర్పులు, నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ప్రభుత్వ వ్యవహార శైలి, వైఖరి ఉందనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఆఘ మేఘాల మీద ఇంటింటి సర్వే, ఇష్టారీతిన జీవోలు, మార్గదర్శకాలు, హైకోర్టు మొట్టికాయలతో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు, హడావుడిగా రిజర్వేషన్లపై నివేదికలు, అసంబద్ధంగా అసెంబ్లీలో బిల్లులు, ఢిల్లీలో ధర్నా పేరిట డ్రామాలు, కేంద్రంపై నెపం మోపే యత్నం, తాజాగా ఆర్డినెన్స్ జారీ ప్రకటనలంటూ మొత్తం ఈ బీసీ వ్యవహారానికి సంబంధించి, బీసీ రిజర్వేషన్ల వ్యవహారానికి సంబంధించి తొలి నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వేసిన ప్రతి అడుగులో కూడా అడుగడుగునా గందరగోళం, అనేక రకాల నిబంధనలకు విరుద్ధంగా, మార్గదర్శకాలకు విరుద్ధంగా మొత్తం ప్రక్రియను చేపట్టారు. కాబట్టి ఇదంతా కూడా నిలబడే అవకాశం లేదు. చట్టం ముందు, న్యాయస్థానాల ముందు కూడా నిలబడే అవకాశం లేదనే అంశం ఇక్కడ పూర్తిగా కనిపిస్తోంది. ఏ విధమైన లూప్ హోల్స్ ఉన్నాయి, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి ఇందులో అనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా కేంద్రంపై నెపం మోపి దప్పించుకోవాలనే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో ఇది కూడా ప్రజలు సహించరు. అన్నిటికంటే ముఖ్యంగా బీసీ వర్గాలు సహించవనే అంశాన్ని కూడా ఇక్కడ ఈ కథనంలో మనం చూడవచ్చు. కులగణన చెల్లబోదని గతంలోనే తేల్చి చెప్పిన కేంద్రం అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే నేతలంతా కూడా స్పందించిన అంశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఆర్డినెన్స్ ముసుగులో మోసం, యువగర్జన సభలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు అంటూ ఈ వార్త. అలాగే బీసీలకు భ్రమలు కల్పిస్తున్నారు కాంగ్రెస్ సర్కార్ హయాంలో అంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి ప్రకాష్ గారు కూడా మండిపడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. బీసీలపై బీజేపీది మొసలి కన్నీరు అంటూ నిన్న బీసీల నోటికాడి బువ్వను దూరం చేయొద్దంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్డినెన్స్ వద్దు, చట్టమే ముద్దు, కాంగ్రెస్ సర్కార్ వైఖరిపై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు అంటూ వార్త. 42% కోటా అమలుపై దగా చేస్తున్నదని ధ్వజం, బజారాల్స్లో ర్యాలీ, సీఎం దిష్టిబొమ్మ దహనం, అరెస్ట్ చేసిన పోలీసులు, పోలీస్ స్టేషన్కు తరలింపు అంటూ నిన్న సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్ఎస్వి నేతలకు సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఆర్డినెన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించాం, చట్టం చేస్తే తప్ప తెలంగాణకు సంబంధించిన బీసీలకు న్యాయం జరగదు, కాబట్టి ప్రభుత్వం తూతూ మంత్రంగా ఆర్డినెన్స్ ఇచ్చి చేతులు దులుపుకోమంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహించమని చెప్పి స్పష్టం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకోసారి సాక్షి పత్రిక చూద్దాం. సాక్షి పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒక్కసారి మనం చూద్దాం. వర్షం లోటు, సాగు తడబాటు శీర్షికన ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. సాగు ముందుకు సాగని ఆందోళనలో రైతాంగం అంటూ కీలకమైన వార్త. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం లోటు వర్షంతో ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు, సాగునీటి వసతి సరిగా లేక ఏ విధంగా తడబడుతున్నారో అంశానికి సంబంధించిన కథనం. వరంగల్ అలాగే అనేక ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి నెలకొంది. ఒక రైతుకు సంబంధించిన ప్రతిస్పందన కూడా కనిపిస్తూ ఉంది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదనే అంశాన్ని హన్మకొండ జిల్లాకు సంబంధించిన రైతు, వేలేరు మండలం లోక్యా తండాకు సంబంధించిన రైతు చెప్తున్న పరిస్థితి. ఏడాది వ్యవసాయానికి తగ్గట్టుగా వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నట్టు ఆయన వెల్లడించారు. తనతో పాటు రైతులు అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసి పత్తి పంట వేసిన విషయాన్ని చెప్తూనే వర్షాలు సరిగా పడకపోవడంతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. నేను 3.5 ఎకరాల్లో
రెండుసార్లు గింజలు పెడితే వర్షం పడక పూర్తిగా నష్టపోయిన అని చెప్పి ఆయన తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమయానికి సగటున దాదాపు 185 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 165 సెంటీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ క్రమంలో ఈ లోటు వర్షానికి సంబంధించిన ప్రభావంతో రైతాంగం అంతా కూడా వ్యవసాయానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. విత్తనాలు పెడితే అవి మొలకెత్తని పరిస్థితి కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. పెట్టుబడి కూడా వచ్చేది లేదంటూ రైతులు లబోదీబోమంటున్నారు. ఈ మొత్తం పరిస్థితికి ప్రధానమైన కారణం విశ్లేషించినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు. వాస్తవానికి తెలంగాణకు వరప్రదాయని వంటి కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద పెద్ద ఎత్తున వరద పోతున్నప్పటికీ కూడా దాన్ని ఎత్తిపోయకుండా కన్నెపల్లి పంప్ హౌస్ను పూర్తిగా పడావు పెట్టడం వల్లే ఈరోజు తెలంగాణకు సంబంధించిన ఓవైపు భూగర్భ జలాలు అడుగంటుతున్న పరిస్థితి, మరోవైపు కాలువలు, రిజర్వాయర్లు, అలాగే చెరువులన్నీ కూడా వట్టిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్న సందర్భంలో ముందస్తుగానే వరద వచ్చినప్పుడే నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నిండు కుండలుగా మార్చిన నేపథ్యంలో ఓవైపు భూగర్భ జలాలు, మరోవైపు తమ గ్రామాల్లోనే ఉండే చెరువులు, కుంటలను కూడా నింపిన నేపథ్యంలో అవన్నీ కూడా వాటికి రైతుకు వెన్నుదన్నుగా నిలిచిన పరిస్థితి. ఆ పరిస్థితి ఇప్పుడు లేకపోవడంతోనే వర్షం లోటు రైతును, తెలంగాణ అన్నదాతను ఆగం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అలాగే మరో కీలకమైన వార్త, సీఎంకు దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు విసిరిన సవాల్ కూడా ఇక్కడ కనిపిస్తోంది. ప్రాజెక్టులపై ఆధారాలతో వచ్చి మాట్లాడతామంటూ ఆయన నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఇవి. నదీ జలాలపై సీఎంది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ ధ్వజమెత్తారు. కేబినెట్ నిర్ణయాలు నోట్ అడిగితే ఇవ్వడం లేదనే విషయాన్ని కూడా వెల్లడించారు. అలాగే కమిషన్కు ఇచ్చిన వివరాలు మాకెందుకు ఇవ్వరంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. కమిషన్కు ప్రభుత్వం ఏదైతే వివరాలు ఇస్తుందో అది తప్పకుండా తెలంగాణ ప్రజల ముందు బయట పెట్టాల్సిన అవసరం కూడా ఉందనే అంశాన్ని ఆయన నిలదీసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.